సార్లు తల మీద గొడ్డలితో నరికి నరికి నరికి. రజనీకాంత్ హీరోగా నాగార్జున ఫస్ట్ టైం విలన్గా నటించిన సినిమా కూలీ. ఈ సినిమా ఈరోజు ఆగస్ట్ 14న రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి డైరెక్షన్ వచ్చేసి తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఈ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో కొత్తదనం ఏమీ లేదు, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తాను నేను. సో సుత్తి లేకుండా చెప్పేస్తాను రివ్యూ అయితే. సినిమాకి ఈరోజు థియేటర్లకు జనాలు రావడమే ఇబ్బంది అయిన పరిస్థితిలో మరీ రొట్ట సినిమాని అయితే తీశారు వీళ్ళు. ఇందులో కొత్తదనం ఏదైనా ఉంది అంటే అది నాగార్జున క్యారెక్టర్ తప్ప మిగతాది ఏమీ లేదు. జైలర్ నుంచి ప్రతి సినిమా అన్నీ అక్కడక్కడ పాటలు పీక్కొచ్చి పెట్టినట్లుంది సినిమా. రజనీకాంత్ సినిమాలన్నీ ఇవే ఉన్నాయి గత 10 ఏళ్ళుగా. అప్పుడెప్పుడో వచ్చిన భాషా సినిమా నుంచి ఒకటే మ్యూజిక్, అదే ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది అన్నట్లు పెడతాడు. ఇంక దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన ఏదో వాకింగ్ నడుస్తూ వస్తుంటే దానికి పక్కన ఏదో అందిస్తుంటారు కత్తులు గన్నులు. సో ఆయన చంపుకుంటూ పోతుంటాడు, దానికి విజిల్స్, దాన్ని హిట్ చేస్తుంటారు సినిమాలు. నిజం చెప్తున్నాను, రజనీకాంత్ రొట్ట సినిమాలు 10 ఏళ్ళ నుంచి ఇవే వస్తున్నాయి. ఆ భాష ఫ్లాష్ బ్యాక్ సినిమా ఎపిసోడ్ని పట్టుకొని ఇవే కథలే రాస్తున్నారు ఆయనకి. ఇంకా అవి తప్ప ఇంకేం సెట్ కావన్నట్టుగా. అదేదో ఆయన సినిమానే అయినంత మాత్రాన ప్రతి సినిమాలో ఒక 15 నిమిషాలు పెడతారు ఫ్లాష్ బ్యాక్. ఇంక అక్కడ ఏదో ఉంది సెకండ్ హాఫ్, మనకి ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం, ఇంకేం ఉండదు. అందరినీ కొట్టేసింటాడు, ఇంక ఇది పవర్ఫుల్ క్యారెక్టర్, మనం ఇంకా భయపడాలన్నట్టుగా ఉంటుంది. ఇంకా అదే సినిమాలో ఇంకా అంతకుమించి ఏమీ లేదు రజనీకాంత్ క్యారెక్టర్ అయితే. ఇంకా కొత్తదనం ఏమైనా ఉందంటే నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి. అసలు విలనిజం వేరే లెవెల్లో పర్ఫామ్ చేశాడు ఆయన. నిజం చెప్పాలంటే ఏదో మన టాలీవుడ్ యాక్టర్ అని చెప్పట్లేదు. సో మీరు చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు, నాగార్జున క్యారెక్టర్ తప్ప కొత్తదనం ఏం అనిపించదు మీకు చూసిన తర్వాత. అక్కడ ల్యాగ్స్ ఉన్నాయి. ఏమంటే అనిరుద్ధ్ మ్యూజిక్ కాపాడింది. కూర్చోబెడతా థియేటర్లో కాసేపు. సెకండ్ హాఫ్ అయితే లాగాడు గంట సేపు సినిమాని. ఐ థింక్ 1 hour 40 minutes ఏమో వస్తుంది సెకండ్ హాఫ్. ఎంత లెంతీగా లాగాడు. ఆ కొన్ని క్యారెక్టర్లు అయితే ఉన్నాయి. అమెరికాన్ అయితే వేస్ట్ క్యారెక్టర్ అని చెప్పాలి నిజం చెప్పాలంటే. ఉపేంద్ర క్యారెక్టర్ ఓకే అంతే. సో ఇలాంటి రొట్ట సినిమాలు కాకుండా కొత్త తీస్తే చాలా బాగుంటుంది. శృతి హాసన్ అయితే సినిమా మొత్తం ఉంటుంది. సో తనతో పాటు ట్రావెల్ అవుతూనే ఉంటుంది స్టోరీ. సో తనకు చాలా కనెక్ట్ అయి ఉంటుంది ఆ కథ కూడా. సినిమా అయితే రొటీన్ అబ్బా, చాలా రొటీన్ రొట్ట సినిమా. లోకేష్ కనకరాజు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేవు కాబట్టి అవి అద్భుతంగా అనిపించాయి. విక్రమ్ కావచ్చు, ఖైదీ కావచ్చు. సో ఈసారి ఎక్స్పెక్టేషన్తో వచ్చడం వల్ల చాలా డిసప్పాయింట్ అయినా చెప్పాలి నిజం చెప్పాలి. ఇక మరొక డిసప్పాయింట్ ఏంటంటే, నేను చెప్పకూడదు సస్పెన్స్ అది, బట్ లాస్ట్ టైం కుబేరాలో కూడా నాగార్జున గారి క్యారెక్టర్ చనిపోయింది. సో ఇందులో కూడా ఆయన క్యారెక్టర్ చనిపోతుంది. అది పెద్ద డిసప్పాయింట్మెంట్. ఎగ్జైట్మెంట్ ఏదైనా ఉందంటే నాగార్జున క్యారెక్టర్ ఫస్ట్ టైం విలన్గా చేయడం అనేది ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. చూసేంత వరకు ఆ హై ఉంటుంది, ఆ క్యారెక్టర్లో హై. ఆయన తప్ప ఎవరు రీప్లేస్ చేయలేరు నిజం చెప్పాలంటే. ఇంకొక ఏ టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఎవరు చేయలేరు, అంత అద్భుతంగా చేశాడు విలన్గా. సో రజనీకాంత్ని తగ్గించి నాగార్జున లేపుతున్నావు ఎందుకంటే మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఆయన రొట్ట సినిమా రొట్ట కథ అదే ఉంది తప్ప నాగార్జున గారి పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేం లేదు. నాకైతే పర్సనల్గా అదే నచ్చింది. కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాగార్జున గారికి, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేయకపోవడం మంచిది. ఆయన క్యారెక్టర్ చనిపోతే చాలా మంది తీసుకోలేరు. తెలుగు సినిమాల్లో హీరో క్యారెక్టర్ చనిపోతే ఆ సినిమాలు హిట్ కావు బేసిక్గా చెప్పుకుంటే, చాలా ప్రీవియస్ సినిమాలు చూసుకున్నా కూడా. సో అది విలన్గా చేశాడు కాబట్టి ఓకే, కానీ ఇలాంటి క్యారెక్టర్ చేయకపోవడం మంచిదని నా ఒపీనియన్ కూడా పర్సనల్గా. సో వాచబుల్ అంతే, టైంపాస్కి వెళ్ళి చూడొచ్చు, మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. నరికి 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 నరికి